వెల్కమ్ టు ఆర్బీఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. పేదలకు ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ కూడా అన్యాయం జరిగినా అక్కడ తెలంగాణ జాగృతి మాత్రం కదిలొస్తుంది, నడిచొస్తుంది. మనతో పాటు కవితక్క గారు ఉన్నారు. అసలు సమస్య ఏంటి, ఈ నిరాహార దీక్షకి పూనుకున్న దానికి అసలు సమస్య దొరికిద్దా లేదా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. ఇవాళ ఖమ్మంలో వెలుగుమెట్ల ప్రాంతంలో భూమి విలువ బాగా పెరిగిపోయింది కాబట్టి పేదవాళ్ళు ఉంటున్నటువంటి భూమిని ఖాళీ చేపించి అది పెద్దవాళ్ళకి ఇవ్వాలనుకునేటటువంటి ఒక కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు. కాబట్టి నిన్న నేను డాక్టర్ విశారదన్ గారు సంయుక్త ఉద్యమాలు చేయడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రొటెస్ట్ తెలియజేశాము, తర్వాత నిరాహార దీక్ష ప్రారంభించాము. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి మమ్మల్ని పంపిస్తే ఇక్కడ కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నాము. సో ఇవాళ ప్రభుత్వంలో అడిగే వాళ్ళు లేరని పేదవాళ్ళను తీసి బయటపడేసి అది పెద్దవాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారిది తప్పు అంచనా. ఆ పేదల పక్షాన అడగడానికి, మాట్లాడడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి నేనున్నాను. కాబట్టి ఈ ప్రయత్నం మొదలుపెట్టినాం. మరి అక్కడ ఎంత తీవ్రమైన అన్యాయం జరిగిందంటే వితౌట్ ఎనీ నోటీస్ రాత్రికి రాత్రి వచ్చి మొత్తానికి ఇండ్లను కూలగొట్టి పడేశారు. పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి, హాల్ టికెట్స్ ఉన్నాయి, సామాన్ ఉంది, ఏది కూడా అడిగినా బతిమలాడినా ఇవ్వకుండా మొత్తానికి బుల్డోజ్ చేసి వెళ్ళిపోయారు. సో అటువంటి బుల్డోజర్ పాలన కాకుండా పబ్లిక్ పాలన కావాలి, ప్రజల పాలన కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు నిన్నటి నుంచి కూడా మొత్తం డే అంతా ధర్నా, ఆ తర్వాత రాత్రి అంతా నిరాహార దీక్షతోని మేము కంటిన్యూస్గా ఫైట్ చేస్తున్నాం. వాళ్ళ స్పిరిట్కి కూడా నేను జోహార్లు చెప్తున్నా. అట్లానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ నాయకులు, కార్యకర్తలు కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ స్పిరిట్కి వారికి కూడా నేను జోహార్లు తెలియజేస్తూ ఉన్నా. అంటే మీరు ఏదైతే అక్కడ గృహంలో కూలగొట్టారో అది భూదానం అంటున్నారు. భూదానం చేసినప్పుడు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదంటారా? అంటే భూదాన్ ల్యాండ్స్ అంటే ఎట్లా అంటే అమ్మా, దాదాపు తెలంగాణ అంతా 1,74,000 ఎకరాలు ఉంటాయి. అవి గవర్నమెంటు లేదా భూదాన్ ట్రస్టు రెండు కోఆర్డినేషన్లో పేదవాళ్ళకి ఇవ్వడం కోసం అవి దానం ఇచ్చిన భూములు అనమాట. ఈ 1,74,000 ఎకరాల్లో చాలా తక్కువ భూములు దానం చేసాం, చాలా మటుకు అన్యాక్రాంతం అయిపోయాయి. అయితే ఖమ్మంలో ఒక 60 ఎకరాలు ఉంటే ఆ 60 ఎకరాల్లో 30 ఎకరాలు ఆల్రెడీ అన్యాక్రాంతం అయిపోయింది, వేరే పెద్ద పెద్ద వ్యక్తుల పేరు మీదకి వెళ్ళిపోయింది. ఈ 31 ఎకరాల్లో పేదవాళ్ళు ఒక 770 మంది అక్కడ ల్యాండ్ వీళ్ళు తీసుకొని చదును చేసుకొని ఉంటా ఉన్నారు. వాళ్ళకి కరెంట్ లేదు, నీళ్ళు లేదు, డ్రైనేజ్ లేదు, వ్యవహారం లేదు. అయినా పాపం వాళ్ళు ఖమ్మం పట్టణంలో రెంట్లు కట్టుకోలేరు కాబట్టి అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? ఎంక్రోచ్మెంట్ అనుకుంటే ఒక మంత్రి గారేమో అందులో కొంతమంది అనర్హులు ఉన్నారు అంటారు. అంటే మిగతా వాళ్ళు అర్హులు ఉన్నట్టే కదా, వాళ్ళకి మరి వాళ్ళ ల్యాండ్ అలాగే ఉంచాలి కదా. అర్హుల భూమి కూడా, అర్హుల ఇల్లు కూడా కూలగొట్టేశారు. సో అందుకే మేమేమంటున్నాం, అక్కడే పట్టా ఇవ్వండి, అక్కడే కట్టివ్వండి. వాళ్ళకి భూదాన్ సర్టిఫికేట్ ఉంది, వాళ్ళు జీవో 58 కింద అప్లికేషన్ పెట్టుకున్నది ఉన్నది. కాబట్టి వాళ్ళకు అక్కడే పట్టా ఇవ్వాలి. ఎక్కడైతే మీరు బుల్డోజర్ నడిపారో అక్కడే బిల్డింగ్ కట్టియాలని నేను డిమాండ్ చేస్తాను. చిన్న ఇట్రా ఇక్కడ పైన కూర్చో, దాని కాలు ఈడ కూర్చోమని కాలు కింద అనిచ్చుకోవడానికి. సో అంటే మీరు నిరాహార దీక్ష చేయబట్టి కొన్ని గంటలు అవుతుంది, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వచ్చిందా? లేదు, ఇంకా నిన్న మధ్యాహ్నం మేము చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తాం, కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి స్పందన రాలేదు. నా నిరాహార దీక్ష అన్నదానికన్నా ఎక్కువ పేద ప్రజలు సఫర్ అవుతున్నారు అన్నది ఇంపార్టెంట్. అక్కడ 15 రోజుల నుంచి పాపం వాళ్ళని ఒక చిన్న అంబేద్కర్ భవన్లోకి పంపించారు. ఎటువంటి సదుపాయాలు లేవు, ఫుడ్ కూడా గవర్నమెంట్ పెట్టేటటువంటి పరిస్థితి లేదు. పిల్లలు చాలా సిక్కున్నారు, ఎగ్జామ్స్ రాసే పిల్లలు, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్లకు పోయే పరిస్థితి లేదు, ఘోరమైన కండిషన్స్లో ఉన్నారు. అట్లుంటే కూడా కలెక్టర్ ఒక్క నిమిషం కూడా రాలేదు. అదే మా మేజర్ కంప్లైంట్, దానికోసమే ఫైట్ చేస్తాం. సో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం